కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాలో భాగంగా ఇప్పుడు మనం ఇంకా కొన్ని ప్రాథమిక అంశాల గురించి డిస్కస్ చేద్దాము. ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్టయితే మొట్టమొదటి అంశము ఫిజికల్ డైవర్సిటీ. ఈ ఫిజికల్ డైవర్సిటీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే భారతదేశం కల్చర్ని స్పెసిఫిక్గా మనము చాలా మన కంట్రీ లొకేట్ అయి ఉంది అన్న దగ్గర నుంచి కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి 4 డిస్టింక్ట్ జాగ్రఫికల్ డివిజన్స్ కింద వీటిని మనము పరిగణలోకి తీసుకోవచ్చు. మొట్టమొదటి కనుక చూసినట్టయితే ది హిమాలయన్ మౌంటైన్స్ విత్ ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ రేంజెస్. ఓకే, ఈ ఫిజికల్ డైవర్సిటీ అనేది అంటే భౌగోళిక విభిన్నత్వం అనేది ఏ రకంగా జాగ్రఫికల్ డివిజన్ మన కల్చర్ని ప్రమోట్ చేయడానికి ఒక ప్రాథమిక అంశంగా మనం గుర్తిస్తామనేవి ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. రెండోది కనుక మనం చూసినట్టయితే ద నార్దర్న్ ప్లెయిన్స్ ఎన్రిచ్డ్ బై ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర అండ్ దేర్ ట్రిబ్యూటరీస్. సో పర్వత ప్రాంత శ్రేణులు కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే అది ఒక మనకి ఒక కట్టని కోటగోడలాగా దాన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. సో ఇదేంటంటే మన రిచ్ కల్చర్ డైవర్సిటీని ప్రమోట్ చేసేటటువంటి భాగంలో అక్కడ లొకేట్ అయినటువంటి వివిధ రకాల ప్రజల యొక్క జీవన స్థితిగతులు, అక్కడ ఉన్నటువంటి వాతావరణము, అక్కడ లొకేట్ అయినటువంటి డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏంటంటే మనకి చాలా సంవత్సరాల నుంచి మన యొక్క కల్చర్ని, మన యొక్క ట్రెడిషన్ని, మన యొక్క హెరిటేజ్ వారసత్వ సంపదని ప్రమోట్ చేసడంలో భాగంగా హిమాలయ పర్వతాలు అనేది ఒక ప్రాథమిక అంశంగా మనం పరిగణలోకి తీసుకుంటున్నాము. సో ఆధ్యాత్మికంగా కానీ లేకపోతే ధార్మికంగా కానీ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక ప్రశాంతత కోసం కానీ ధార్మిక ప్రశాంతత కోసం కానీ అటువైపుగా వాళ్ళు కొనసాగించేటటువంటి యాత్రలు, ప్రయాణాలు ఇవన్నిటికీ కూడా హిమాలయ మౌంటైన్స్ అనేవి ఒక సాక్షిభూతంగా నియమించబడ్డాయి. ఇవే కాకుండా నేను ఇందాక చెప్పినట్టుగా అవన్నీ కూడా మనకి ఒక కట్టని కోటగోడలాగా ఉంటూ మన దేశం యొక్క భౌగోళిక స్వరూపాన్ని పరిరక్షిస్తూ మన కల్చరల్ హెరిటేజ్ని ప్రమోట్ చేసేటటువంటి భాగంగా అవి మనకి ఇక్కడ నిర్ణయించబడినాయి. సో తర్వాత రెండో అంశం కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే ద నార్దర్న్ ప్లెయిన్స్ ఎన్రిచ్డ్ బై ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర అండ్ దేర్ ట్రిబ్యూటరీస్. సో ఈ నదీ పరివాహక ప్రాంతాలు ఏంటంటే చాలా సంవత్సరాల నుంచి ఎన్నో హ్యూమన్ సివిలైజేషన్స్కి, తర్వాత ఎన్నో నాగరికతలకి ఇవి ఒక సాక్షిభూతంగా నిలబడి, సో నదీ పరివాహక ప్రాంతంలో నివసించినటువంటి పీపుల్ యొక్క జీవన స్థితిగతులు, వాళ్ళ లివింగ్ కండిషన్స్, వాళ్ళ ఎకనామిక్ కండిషన్స్, వాళ్ళ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ఇవన్నిటిని కూడా మనం అర్థం చేసుకొని దాని ద్వారా ఒకప్పుడు జీవించినటువంటి మానవ యొక్క జీవన విధానము భవిష్యత్తు జనరేషన్స్కి ఎట్లా సాక్షిభూతంగా నిలబడుతూ ఉంటుందనేది మనకి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ, గంగా, బ్రహ్మపుత్ర నదీ పరివాహక ప్రాంతాల్లో ఎస్టాబ్లిష్ అయినటువంటి డిఫరెంట్ లొకేషన్స్ కానీ, పీపుల్ కానీ, వాళ్ళ జీవన విధానం కానీ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కింద తీసుకుంటాము. సో తర్వాత ఏంటంటే మూడో అంశం కనుక మనం చూసుకున్నట్టయితే దక్కన్ ప్లాటూ, ద సెంట్రల్ ఇండియన్ ప్లాటూ అండ్ ది దక్కన్ ప్లాటూ. సో ఈ దక్కన్ ప్లాటూలో విస్తారమైనటువంటి వ్యవసాయము, తర్వాత విస్తారమైనటువంటి జీవ జంతుజాల సంపద అక్కడ లొకేట్ చాలా సంవత్సరాల తరబడి నుంచి లొకేట్ అయినటువంటి ఈ జీవ జంతుజాలము, ఈ సంపద అనేవి కూడా మన యొక్క రిచ్ కల్చరల్ హెరిటేజ్ని ప్రమోట్ చేసేటటువంటి భాగంగా అవి ప్రధాన పాత్ర పోషించినాయి. తర్వాత లాంగ్ స్ట్రిప్స్ ఆఫ్ కోస్టల్ ల్యాండ్స్ బిట్వీన్ ద సీ అండ్ ది వెస్టర్న్ ఘాట్స్ అండ్ ద ఈస్టర్న్ ఘాట్ మౌంటైన్ రేంజెస్. సో ఒక పర్వత ప్రాంత శ్రేణి నుంచి ఇంకొక పర్వత ప్రాంత శ్రేణికి, నదీ ప్రాంత శ్రేణి నుంచి ఇంకొక నదీ ప్రాంత శ్రేణికి ఈ కోస్టల్ ల్యాండ్స్ అంతా కూడా కనెక్టివిటీ ఏర్పాటు చేస్తూ ఒక రిచ్ హ్యూమన్ సివిలైజేషన్ ఏంటంటే అక్కడ మనకి డిపిక్ట్ చేస్తున్నట్టుగా ఈ కోస్టల్ ల్యాండ్స్ బిట్వీన్ సీ అండ్ ది వెస్టర్న్ ఘాట్స్ అండ్ ది ఈస్టర్న్ ఘాట్ మౌంటైన్ రేంజెస్లో అక్కడ ఉన్నటువంటి ఇందాక చెప్పినట్టుగా ప్రజల జీవన విధానం కానీ, వాళ్ళ స్థితిగతులు కానీ, సో వాళ్ళ ఆచార వ్యవహారాలని కానీ ఇవన్నీ కూడా ఈ ఫిజికల్ డైవర్సిటీలో భాగంగా మన కల్చర్ని, మన హెరిటేజ్ని ఎట్లా ప్రమోట్ చేస్తున్నాయి అనేది మనం ఒక ప్రధాన ఎగ్జాంపుల్గా ఇక్కడ తీసుకోవచ్చు. సో తర్వాత ఇంకా మనం స్పెసిఫిక్గా ఆలోచించినట్టయితే ఇంకొక అంశము రేషియల్ డైవర్సిటీ. సో ఈ రేషియల్ డైవర్సిటీ ఏంటంటే ఇప్పటికీ కూడా మనం దగ్గర లొకేట్ అయిన భారతదేశంలో లొకేట్ అయినటువంటి డిఫరెంట్ కల్చరల్ డైవర్సిటీ గురించి మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో మన దగ్గర ఇక్కడ ఏంటంటే ప్రీ ద్రవిడియన్ డైవర్సిటీ కనపడుతుంది, ద్రవిడియన్ డైవర్సిటీ కనిపిస్తుంది, ఇండో ఆరియన్ డైవర్సిటీ కనపడుతుంది, తర్వాత టర్కో ఇరానియన్ డైవర్సిటీ కనపడుతుంది. సో ఇవే కాకుండా ఇంకా సిక్తో ద్రవిడియన్, ఆర్యా ద్రవిడియన్, మంగోలాయిడ్ ద్రవిడియన్ ఇవన్నీ కూడా డిఫరెంట్ రేషియల్ డైవర్సిటీలో భాగంగా వీటిని మనము ప్రధానంగా గుర్తించవచ్చు. సో దీంట్లో ఈ అన్ని అంశాలు కూడా దానికి యూనిక్ ఇంపార్టెన్స్ని ఇస్తూ అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ కల్చరల్ ప్రాక్టీసెస్ని, ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ని, వాళ్ళ జీవన విధానాన్ని, స్థితిగతుల గురించి అన్నిటిని కూడా ఈ డిఫరెంట్ రేసెస్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనకి
చరిత్రలో ప్రధానంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు భవిష్యత్ జనరేషన్స్ కూడా అవి అందించేటట్టుగా మనకు కనపడతా ఉంది. సో తర్వాత అంశం మనం పరిశీలించినట్టయితే లింగ్విస్టిక్ డైవర్సిటీ. సో ఈ లింగ్విస్టిక్ డైవర్సిటీ అంతకుముందే మనం ఒకసారి చెప్పుకున్నట్టుగా there are 121 languages are there spoken by the 10,000 people or more of people in India, which that approximately we are having 125 crore population in the present existence. So this we can take as an example for the linguistic diversity. And after that we are going to concentrate on spiritual and literary diversity. So in connection with spiritual and literary diversity, as you are noticing here that India, being a multilingual country, has a vast treasure of different scripts and literatures. So historically you can find so many scripts and so much literature where starting from the establishment of the human civilization as of now till these scripts and this literature are having the basic example, the live examples for us how the people have lived at that particular time period, how their transformation has come into existence and how we are now. సో మానవ పుట్టుక దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా జరిగినటువంటి డిఫరెంట్ పరిణామాలు మనం ఈ స్క్రిప్ట్స్ చూడడం ద్వారా, ఈ లిటరేచర్ చదవడం ద్వారా, సో మనుషుల యొక్క ఆలోచన కానీ, వాళ్ళ జీవన స్థితిగతులు కానీ, వాళ్ళు అవలంబించేటటువంటి వివిధ రకాలైనటువంటి పని పద్ధతులు కానీ, పని విధానాలు కానీ, వీటన్నిటి ద్వారా మనకి అవగాహనలోకి వస్తుంది. దీంట్లో ఏంటంటే ప్రధానంగా ఈ స్క్రిప్ట్స్ కానీ, లిటరేచర్ కానీ ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగంగా ప్రధానంగా ఇక్కడ మనకి ఫోకస్ చేసేటటువంటి అంశాలు ఏంటంటే ది లాంగ్వేజ్ అండ్ న్యాచురల్ స్క్రిప్ట్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్. సో భాష అనేది ఒక ప్రామాణికంగా ఈ స్క్రిప్ట్స్లో, లిటరేచర్స్లో మనం కనపడుతుంది. సో ఈ భాష ప్రామాణికత, తర్వాత స్క్రిప్ట్ రైటింగ్ యొక్క ప్రామాణికత అనేది ఎంటైర్ భారతదేశంలో డిఫరెంట్ లింగ్వల్స్ అనేవి దాంట్లో రిప్రజెంట్ అయ్యి కనపడుతుంది. కాబట్టి ప్రధానంగా మనం స్క్రిప్చర్ అండ్ లిటరరీ డైవర్సిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే మల్టీలింగ్వల్ కంట్రీగా మనం దీన్ని భావిస్తున్నాము. సో మల్టీలింగ్వల్ కంట్రీగా భావిస్తున్నాము. మన దగ్గర డిఫరెంట్ భాషలు, డిఫరెంట్ లిటరేచర్ లొకేట్ అయి ఉంది. కాబట్టి మనకు ఒక రిచ్ వ్యాస్ట్ ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ని, వ్యాస్ట్ ట్రెజర్ ఆఫ్ లిటరేచర్ మన సంస్కృతిలో, మన సాంప్రదాయంలో భాగంగా అవి లొకేట్ అయి ఉన్నట్టుగా చెప్పవచ్చు. అందుకని స్క్రిప్చరల్ అండ్ లిటరరీ డైవర్సిటీకి ఈ రకంగా మనం ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చినాము. సో దీంట్లో ప్రధానంగా మనకి మాట్లాడుకున్నట్టయితే సో ఫార్ ఆ స్క్రిప్ట్ ఈస్ కన్సర్న్, ఇండియా హ్యాస్ గాట్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ స్క్రిప్ట్స్. బ్రాహ్మీ, కారోస్థి, దేవనాగరి, పర్షియన్, రోమన్, Osiki. So these are the different scripts are there where you can find throughout India in different regions very specifically. And తర్వాత మనం ప్రధానంగా మాట్లాడుకున్నట్టయితే ఇంకొక ప్రధాన అంశము భారతదేశం యొక్క రిచ్ కల్చరల్ హెరిటేజ్ని ప్రమోట్ చేయడంలో భాగంగా మనకున్నటువంటి సోషో కల్చరల్ డైవర్సిటీ కూడా ఒక ప్రధాన అంశంగా తీసుకోవచ్చు. సో ఈ సోషో కల్చరల్ డైవర్సిటీలో ఏంటంటే ద వేరియేషన్స్ ఇన్ ఫిజికల్ ఫీచర్స్, తర్వాత రేషియల్ స్ట్రక్చర్, లాంగ్వేజెస్, ఇవన్నీ కూడా మనకున్నటువంటి ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఫిజికల్ జియోగ్రఫికల్ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, మనకున్నటువంటి డిఫరెంట్ రేషియల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో, మనకున్నటువంటి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా డిఫరెంట్ డ్రెస్సింగ్ స్టైల్స్ని, డిఫరెంట్ ఫుడ్ హ్యాబిట్స్ని, డిఫరెంట్ సోషల్ కస్టమ్స్ని, డిఫరెంట్ బిలీఫ్స్ ఆఫ్ ద పీపుల్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఇక్కడ మనకు సోషో కల్చరల్ డైవర్సిటీని మనం ఇక్కడ రిప్రజెంట్ చేయొచ్చు. అందుకని మనం భారతదేశాన్ని యూనిటీ ఇన్ డైవర్సిటీ అని అంటాం. సో యూనిటీ ఇన్ డైవర్సిటీని చెప్పుకోవడానికి భాగంగా ఈ సోషో కల్చరల్ డైవర్సిటీ అనేది ఒక ప్రధాన అంశంగా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకుంటా ఉన్నాము. సో తర్వాత స్పెసిఫిక్గా మనం మాట్లాడినట్టయితే దీంట్లో ద పీపుల్ ఆఫ్ ఇండియా డిఫర్ కన్సిడరబుల్లీ ఇన్ దేర్ సోషల్ ప్రాక్టీసెస్ అండ్ కల్చరల్ డిఫరెన్సెస్ వ్యారీ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. సో ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రాన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నప్పుడు అక్కడ వాళ్ళు అవలంబించేటటువంటి వివిధ విధానాలు ఏవైతే ఉన్నాయో, ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ డ్రెస్సింగ్ స్టైలే అనుకోండి, వాళ్ళ ఫుడ్ హ్యాబిటే అనుకోండి, వాళ్ళ లివింగ్ విధానమే అనుకోండి, వాళ్ళ లాంగ్వేజే అనుకోండి, ఇవన్నీ కూడా డిఫరెంట్ డైవర్సిటీని రిప్రజెంట్ చేస్తాయి. బట్ యూనిక్గా వీఆర్ ఆల్ యూనిక్. దో వీఆర్ హ్యావింగ్ డిఫరెంట్ కల్చరల్ డిఫరెన్సెస్ ఆర్ దేర్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్, బట్ వీఆర్ యునైటెడ్. సో కీపింగ్ దిస్ పర్టికులర్ పాయింట్ ఇన్ కన్సిడరేషన్, సోషో కల్చరల్ డైవర్సిటీ అనేది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్గా, ఇంపార్టెంట్ ప్రాక్టీస్గా మనకి చలామణిలో ఉంది. సో తర్వాత ఇంకా ప్రధానంగా మనం మాట్లాడుకున్నట్టయితే
The Hindu society as such is divided into four-fold caste system, which include Brahmana, the Kshatriya, the Vaishya and the Sudras. So these four-fold caste system is also having its uniqueness, its importance. So based upon their working style, their working condition, based upon their traditional practices, traditional views, this four-fold caste system is divided. So as we know very well about this four-fold caste system in India, even though there is a four-fold caste system is there, again we are unique and we believe that everything is completely depend upon dharma and karma. Okay, so and the Hindu society is basically mainly concentrated on the four-fold caste system, and this caste system is basically it is divided based upon whatever the job or whatever the profession or whatever the action or activity they were involved into. సో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేది కూడా ఎవరి వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ ఏంటిది అనే దానిపైన డిపెండ్ అయినటువంటి కాస్ట్ సిస్టాన్ని ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించవచ్చు. సో తర్వాత ఇంకా మనం స్పెసిఫిక్గా చూసినట్టయితే మన దగ్గర ఉన్నటువంటి ట్రెడిషన్స్ కానీ, కస్టమ్స్ కానీ, రిచువల్స్ కానీ, ఇండియన్ సొసైటీని రీజనల్గా వేరియేషన్ ఉన్నా కానీ, డైవర్స్ ఎలిమెంట్స్ ఉన్నా కానీ, మనం పర్ఫామ్ చేసుకునేటటువంటి డిఫరెంట్ ఫెస్టివల్స్ కానీ, రైట్స్ కానీ, సెరమోనీస్ కానీ అవన్నీ కూడా మన యొక్క కల్చర్ని రిప్రజెంట్ చేసేటట్టుగా, మన యొక్క జీవన విధానాన్ని, మన యొక్క స్థితిగతుల్ని, మన యొక్క సాంఘిక ఆచారాలను రిప్రజెంట్ చేసేటట్టుగానే అది ఉంటుంది. కాబట్టి డైవర్స్ ఎలిమెంట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ సోషల్ రైట్స్, ఫెస్టివల్స్ అండ్ సెరమనీస్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో తర్వాత ఇంకొక అంశం మనం ప్రధానంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, వీఆర్ హ్యావింగ్ రిచ్ religious diversity is there. So we are having Hinduism, Buddhism, Jainism, we follow Christianity, we follow Islam, we follow Sikhism, and we are also having Zoroastrianism. And these are the different perspectives are there where, so we are giving equal importance to all these religions. So we are not denying the beliefs or values of the other people. So we respect every religion and we respect everything. So therefore, we are calling it as a religious diversity. This is one of the important aspect which you can probably observe under the religious diversity, and how this religious diversity is promoting the India's culture and heritage towards the upliftment of India. So that was a basic and best thing that we need to recognize here. And after the cultural diversity, now we are going to concentrate on economic diversity. So economic diversity is also one of the important aspect where we have to consider here. Like we are having upper class people, middle class people and lower class people here is there. And this classification is divided according to their kind of income they are having with them. So even though we are having economic diversity, so we are unique and we there are certain elements are there where everybody is required. So in that way we refer to the commonality. So though the economic diversity is there with us. Then coming to the political diversity. So coming to the political diversity here, as you are noticing here, a popular national feeling was absent among the Indians till 19th century. There were regional resistance movements or glorification of local rurals. So అంటే మనం భారతదేశ చరిత్ర తర్వాత మన దగ్గర అనాదిగా ఎస్టాబ్లిష్ అయినటువంటి డిఫరెంట్ రాజ్యాలను కనుక మనము అబ్జర్వ్ చేసినట్టయితే టిల్ 19th సెంచరీ వరకు ఏంటంటే మనకి చాలా రకాలైనటువంటి రాజ్యాలు, ప్రాంతాలు, రాజుల పరిపాలనకు అనుగుణంగా వాళ్ళ అభిరుచికి అనుగుణంగా వాళ్ళు డివైడ్ చేసుకున్నటువంటి ప్రాంతాలకు అనుగుణంగా పరిపాలనా విధానం అనేది మనకి 19వ సెంచరీ వరకే కనపడేది. సో తర్వాత కాలంలో ఏంటంటే ఇది కాస్త భారతదేశం యొక్క యూనిక్నెస్కి టువర్డ్స్గా వెళ్తున్నట్టుగా మనకు కనపడతా ఉంటుంది. సో ఇదేంటంటే బేసిక్గా there were regional resistance movements or glorification to the local rulers. సో ప్రాంతీయంగా లేకపోతే లోకల్గా ఉన్నటువంటి రూలర్స్, వాళ్ళ ప్రభావిత ప్రాంతాలు, వాళ్ళ పరిపాలన కేంద్రాలు వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టుగా మనకి 19వ శతాబ్దం వరకు కనపడతాయి. కానీ ఆ తర్వాత ఏంటంటే అదంతా కూడా బికాస్ ఆఫ్ ది కామన్ పారామీటర్స్, కామన్ ఐడియాలజీ కోసం అవంతా కూడా యూనిఫికేషన్ అవుతున్నట్టుగా మనకి తర్వాత టైం పీరియడ్లో కనపడతూ ఉంటుంది. సో దీంట్లో ప్రధానంగా మనం చూసినట్టయితే absence of political unity was largely due to the prevailing diversity in the race. సో ఈ పొలిటికల్ యూనిటీ యాబ్సెన్స్ కూడా ప్రధానంగా ఎక్కడ మనకు కనిపించేదంటే, సో డిఫరెంట్ రేసెస్, డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ రిలీజియన్స్
క్యాస్ట్ సిస్టము, క్రీడ్ సిస్టము ఎస్టాబ్లిష్ అయి ఉంది కాబట్టి కొంత మనకేంటంటే ఇది డివైడ్ అవుతున్నట్టుగా కొన్ని జాగ్రఫికల్ బేరియర్స్ని కన్సిడర్ చేస్తూ కూడా 19వ శతాబ్దం వరకు కూడా కొంత పొలిటికల్ యూనిటీ అనేది ప్రాపర్గా లేనట్టుగా మనకు చారిత్రాత్మకంగా కనపడుతుంది. కానీ ఆ తర్వాత కాలంలో ఏంటంటే పొలిటికల్ యూనిటీ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ హియర్. సో దీంట్లో ఇంకా ప్రధానంగా మనం చెప్పుకున్నట్టయితే లాంగ్వేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిగ్నిఫికెంట్గా అందరూ కూడా ఒకటే అయి ఉండాలి. పొలిటికల్ యూనిఫికేషన్ అనేది 19వ శతాబ్దం తర్వాత మనకు ప్రధానంగా కనపడతా ఉంటుంది చరిత్రలో. సో దీంట్లో ఏంటంటే ఇంకా మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది రీజనలిజం అండ్ లోకల్ ఐడెంటిటీ హ్యావ్ ప్లేడ్ ఎ గ్రేటర్ రోల్ ఇన్ ద పాత్ ఆఫ్ మెయింటైన్ దిస్ యూనిటీ. సో రీజనలిజము తర్వాత లోకల్ ఐడెంటిటీ కూడా ఈ పొలిటికల్ యూనిటీని తీసుకురావాలి, బాగుంటుంది అనేది ఒక ప్రధాన అంశంగా ఇక్కడ పరిగణలోకి తీసుకోబడింది. సో తర్వాత ఇంకా హిస్టారికల్గా కనుక మనం చూసినట్టయితే హిస్టరీ హ్యాస్ టైమ్ అండ్ అగైన్ ప్రూవ్ దట్ ఇండియన్స్ నెవర్ ప్రజెంటెడ్ ఏ యునైటెడ్ ఫ్రంట్ ఇన్ ఫేస్ ఆఫ్ ది ఫారెన్ ఇన్వేజన్ అనేది మనకి చారిత్రాత్మకంగా అంతకుముందు కొంత కనపడేది. అక్కడక్కడ కొన్ని ప్రదేశాల్లో, కొన్ని ప్లేసెస్లో ఇందాక మనం రాసుకున్నట్టుగా చెప్పుకున్నట్టుగా రేస్కి అనుగుణంగా, రిలీజియన్కి అనుగుణంగా, జియోగ్రఫికల్ కండిషన్స్కి అనుగుణంగా కొంత డివిజన్ అనేది మనకు కనపడేది. కానీ ఆ తర్వాత టైం పీరియడ్లో, ఆ తర్వాత కాలం ఏంటంటే మన రిక్వైర్మెంట్కి అనుగుణంగా, దానికి అనుగుణంగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మనం పోరాడేటటువంటి క్రమంలో, ఎంటైర్ భారతదేశాన్ని యూనిఫికేషన్ చేసేటటువంటి క్రమంలో మనం సంఘటితమైనటువంటి సందర్భాలు 19వ శతాబ్దం తర్వాత మనకు కనిపిస్తాయి. కాబట్టి పొలిటికల్ యూనిటీ అనేది కూడా మన కల్చర్ని, మన హెరిటేజ్ని ప్రమోట్ చేయడంలో భాగంగా అప్పటికున్నటువంటి డైవర్సిటీని ప్రమోట్ చేయడానికి అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మనం పరిగణలోకి తీసుకున్నాము. సో తర్వాత అంశానికి వచ్చినట్టయితే జాగ్రఫికల్ యూనిటీ. సో ఈ జాగ్రఫికల్ యూనిటీ ఏంటంటే ద యూనిటీ ఆఫ్ ఎ కల్చర్ టు ఏ గ్రేట్ ఎక్స్టెంట్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ జియోగ్రఫీ. సో అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కూడా జాగ్రఫికల్ యూనిటీని ప్రమోట్ చేయడానికి ఒక ప్రధాన అంశంగా మనం పరిగణలోకి తీసుకుంటాము. సో దీంట్లో ఏంటంటే ప్రధానంగా ద ఫస్ట్ ఎక్స్ప్రెషన్ గివెన్ టు దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ వాజ్ నేమింగ్ ది ఎంటైర్ ల్యాండ్ ఫ్రమ్ హిమాలయాస్ అప్ టు కేప్ టౌన్ బై ద సింగిల్ నేమ్ ఆఫ్ భరతవర్ష ఆర్ ద ల్యాండ్ ఆఫ్ భారత టిల్ మోడర్న్ టైమ్స్. సో మనం చారిత్రాత్మకంగా మనం మాట్లాడుకున్నట్టయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా రీజనల్గా, జియోగ్రఫికల్గా లేకపోతే ఇంకొక రకంగా డివైడ్ అయి ఉన్నా కానీ హిమాలయాల దగ్గర నుంచి మొదలుపెట్టేస్తే మనము కేప్ కామర్లిన్ సింగిల్ ఎంటిటీగా మనము పరిగణలోకి తీసుకున్నట్టయితే మనం భరతవర్ష తర్వాత భారత అనే పదాన్ని, దాని వాడుకని ప్రాచుర్యంలోకి తీసుకురావడం అనేది ఈ జాగ్రఫికల్ యూనిటీలో భాగంగానే జరిగింది అని మనం చెప్పుకోవచ్చు. సో తర్వాత ఇంకా స్పెసిఫిక్గా మనం తీసుకున్నట్టయితే పొలిటికల్ యూనిటీ. సో పొలిటికల్ యూనిటీ ఎప్పటి నుంచి మన దగ్గరికి స్టార్ట్ అయిందంటే బ్రిటిష్ రూల్ అండ్ యూనిటరీ సెటప్ దగ్గర నుంచి మనకి స్టార్ట్ అయింది. తర్వాత బ్రిటిష్ రూల్ టైం పీరియడ్లో ఆర్థికంగా, తర్వాత సామాజికంగా మనం ఎదుర్కొన్నటువంటి వివిధ రకాలైనటువంటి పరిస్థితులను బేస్ చేసుకొని మన దేశ ప్రజల్లో ఒక రకమైనటువంటి నేషనల్ కాన్షియస్నెస్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఈ నేషనల్ కాన్షియస్నెస్ ఏంటంటే అచీవ్మెంట్ ఆఫ్ ఇండిపెండెన్స్ బాట్ సెన్స్ ఆఫ్ యూనిటీ. సో మనం విదేశీయుల నుంచి స్వాతంత్ర్యాన్ని సముపార్జించుకోవడానికి ఏ రకమైనటువంటి రిక్వైర్మెంట్స్ అవసరం ఉంటాయి అనేది నేషనల్ కాన్షియస్ వైపు మనం ఆలోచించడం అనేది ఈ పొలిటికల్ యూనిటీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో ఈ పొలిటికల్ యూనిటీ స్టార్ట్ అయ్యేటటువంటి క్రమంలో కూడా దీంట్లో చాలా రకాలైనటువంటి రేసెస్, రిలీజియన్స్, మన కల్చరల్ ప్రాక్టీసెస్ కూడా దీనిపైన ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి అన్నట్టుగా మనం చారిత్రాత్మకంగా చాలా అంశాలు మనకి సాక్షిభూతంగా ఉన్నటువంటి అంశాలు మనం చెప్పుకోవచ్చు. తర్వాత స్వాతంత్రం సముపార్జించుకున్నాక మనం రాసుకున్నటువంటి రాజ్యాంగంలో కూడా వీ మెన్షన్ దట్ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా. సో బై దట్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ హౌ పొలిటికల్లీ వీఆర్ యునైటెడ్ హియర్ and how this political unity is having a great impact, or our cultural heritage will be having a greater impact on political unity అనేది ఒక ప్రధాన అంశంగా ఇక్కడ మనం చర్చించుకోవచ్చు. సో తర్వాత మనం చూసినట్టయితే రిలీజియస్ యూనిటీ. సో ఈ రిలీజియస్ యూనిటీ కూడా సో మనకి డిఫరెంట్ రిలీజియస్ ప్రాక్టీసెస్ ఉన్నా కానీ, డైవర్సిటీ ఆఫ్ ఇండియన్ రిలీజియన్స్ ఉన్నా కానీ, మేజర్ రిలీజియన్స్ యొక్క ఇంపాక్ట్ అనేది ప్రపంచ దేశాలపైన ఏ రకంగా ప్రభావం చూపిస్తుంది అనేది దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. India is a country where several religions are freely adopted and practiced. While discussing the diversity of Indian religions, we have found the existence of all major religions of the world. So, అన్నిటికి కూడా సమాన ప్రాధాన్యత, సమాన అవకాశాలు, సమాన అంశాలను పరిగణలోకి తీసుకుంటూ రిలీజియస్ యూనిటీ అనేది ఏ రకంగా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది మనం పరిగణలోకి తీసుకుంటాం అనేది ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది కూడా భారతదేశం యొక్క
రిచ్ కల్చరల్ హెరిటేజ్ని, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ని, దాని యొక్క ప్రభావాన్ని మనకి ఏ రకంగా చూపించింది అనేది ఒక ప్రధాన అంశంగా గుర్తించవచ్చు. సో తర్వాత కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ద టర్మ్ సెక్యులర్ యూజ్డ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ద సిటిజన్స్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ రిలీజియన్స్. సో సెక్యులర్ అనే పదాన్ని మనము మన రాజ్యాంగంలో పొందుపరుచుకున్నామంటే దాన్ని బట్టి మనం అన్ని రిలీజియస్ ప్రాక్టీస్లో ఉన్నటువంటి సిటిజన్స్కి అందరికీ కూడా మనము ఎట్లా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, ఎట్లా ప్రయారిటీ ఇస్తున్నాము అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది కూడా మనం మన కల్చరల్ ప్రాక్టీసెస్ వల్ల, మన ట్రెడిషన్స్ ద్వారా మనం అవలంబించుకున్నటువంటి ఒక అంశాన్ని మనం ఇక్కడ ప్రాథమిక పరిగణలోకి తీసుకోవచ్చు. సో తర్వాత ఇంకా స్పెసిఫిక్గా మాట్లాడుకున్నట్టయితే సాంస్క్రిట్ లిటరేచర్, the main source from which the writers, poets and dramatists of modern languages have been both inspirational material. మనకున్నటువంటి వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, గీత కానీ, వర్క్స్ ఆఫ్ కాళిదాస్ ఆర్ జయదేవ్ ఇన్ సాంస్క్రిట్ ఆర్ రిచ్ ట్రెజర్ ఆఫ్ రీజనల్ లిటరేచర్. సో ఇవన్నీ కూడా ప్రాథమిక అంశాలుగా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవచ్చు. సో తర్వాత అంశం మనం ఇక్కడ మాట్లాడుకున్నట్టయితే సోషో ఎకనామిక్ యూనిటీ. సో ఈ సోషో ఎకనామిక్ యూనిటీలో భాగంగా మనకు తెలుసు వీఆర్ హ్యావింగ్ సోషల్ డైవర్సిటీ. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది డ్రెస్, irrespective of whatever the food you can take or whatever the food habit you are having with you and whatever the other habits of you are having with you, but marks of traditional unity. But in terms of representation of any aspect or anything, traditionally we are united, so that represents our socio-economic unity. And very specifically ఎకనామిక్ డిస్పారిటీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే ఎకనామిక్ డిస్పారిటీ అనేది మన దగ్గర చాలా విజిబుల్గా కనబడుతుంది. బట్ వన్ థింగ్ వీ మస్ట్ అగ్రీ ఈజ్ దట్ ద రూట్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ లైస్ ఇన్ అగ్రికల్చర్. సో మనం భారతదేశం మొత్తం జనాభాని కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్టయితే, ప్రాంతాలను కూడా మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇప్పటి వరకే కూడా 60% నుంచి 70% వరకు పీపుల్ మనం మోస్ట్ ఆఫ్ ఇయర్స్ డిపెండ్ అపాన్ ద అగ్రికల్చర్ సెక్టార్. సో దెర్ఫోర్ ఎకనామిక్ డిస్పారిటీ అనేది ఉన్నా కానీ మన ప్రధాన ఆక్యుపేషన్, మన ప్రధాన డిపెండెన్సీ అగ్రికల్చరే కాబట్టి దెర్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ అవర్ డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్. ఈ కామనాలిటీ, ఈ ఎకనామిక్ డిస్పారిటీ ఉన్న సోషో ఎకనామిక్ యూనిటీ అనేది ఎట్లా రిప్రజెంట్ అవుతుందంటే బికాస్ వీ మోస్ట్లీ డిపెండ్ అపాన్ ద అగ్రికల్చర్ సెక్టార్. మోస్ట్ ఆఫ్ అవర్ పీపుల్ ఆర్ డిపెండింగ్ అపాన్ ద అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్. సో దెర్ఫోర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సోషో ఎకనామిక్ perspective point of view, we identify much more united here. So that was a basic example here. And physical uniformity. So nationalism colored as an Indian soul. So physical uniformity లో కనుక మనం మాట్లాడినట్టయితే మనం ఇందాకనే చెప్పుకున్నట్టుగా physical uniformity is a feeling of nationalism has colored the Indian soul. So this is a one best example where you can take. And here if you can specifically observe, mother and motherland have combined into every existence of India. Thus, in spite of all diversities, India culture has maintained a unique bond of unity. So, as I said that, మనకు డిఫరెంట్ రీజియన్స్ ఉన్నా, రిలీజియన్స్ ఉన్నా, ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నా, డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఉన్నా, భారతదేశం అని చెప్పేటప్పటికీ మనం ఒక సంఘటిత శక్తిగా, ఒక యునైటెడ్ ఫామ్గా, ఒక బాండ్ ఆఫ్ యూనిటీగా మనం మెయింటైన్ అవుతాం. కాబట్టి ఇది మనకి రిచ్ కల్చరల్ హెరిటేజ్లో భాగంగా, కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాలో భాగంగా మనకు సంక్రమించినటువంటి ఒక ప్రధాన అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో తర్వాత ఇంకా స్పెసిఫిక్గా మనం చెప్పుకున్నట్టయితే, సో ఇన్ని రకాల ప్రాధాన్యత అంశాలని బేస్ చేసుకొని ఇక్కడ చివరికి వచ్చేటప్పటికి అంటే కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అనేది ఏం రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ, వాట్ ఈజ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ వై స్పెసిఫికల్లీ ది కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా విల్ బి ప్రమోటెడ్ టు ద నెక్స్ట్ జనరేషన్ ఇన్ ద సెన్స్ దట్ యాజ్ వెరీ స్టార్టింగ్ ఆన్వర్డ్స్, చాలా ముందు నుంచి కూడా మనం చెప్పుకుంటున్నట్టుగా కల్చరల్ హెరిటేజ్ అనేది మన లైఫ్ని లీడ్ చేయడంలో ఒక ఇంపార్టెంట్ రోల్గా అది ప్లే చేస్తుంది. ఇప్పటిదాకా మనం ఎన్నో అంశాల గురించి డిస్కస్ చేసినాము. సో స్వాభావికంగా, సహజ సిద్ధంగా, ప్రకృతి పరంగా, తర్వాత ఎకనామిక్ పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రీజన్ పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా భారతదేశం యొక్క కల్చరు, తర్వాత భారతదేశం యొక్క వారసత్వ సంపద అనేది మన లైఫ్స్ పైన లీడ్ అవుతుందనేది, తర్వాత దాని యొక్క ఫోకస్ అనేది మనకి ఎట్లా అవుతుందనేది మనం స్వయంగా అనుభవిస్తూ మన ముందు జనరేషన్స్ కూడా మన దగ్గర ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినటువంటి కల్చర్ని, కల్చరల్ ప్రాక్టీసెస్ని అందిస్తూ దానికి అనుగుణంగా మనం ముందుకెళ్తే భారతదేశం యొక్క స్వాభావికత, భారతదేశం యొక్క సంపద, మన దగ్గర ఉన్నటువంటి డిఫరెంట్
సోషో ఎకనామిక్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రొటెక్ట్ అవుతూ భవిష్యత్ జనరేషన్స్కి మనం అందించగలుగుతాం. కాబట్టి ఇట్ కీప్స్ అస్ అటాచ్డ్ టు అవర్ రిలీజియన్, ట్రెడిషన్స్ అండ్ బిలీఫ్స్. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పర్సన్ యొక్క వాళ్ళ యొక్క రిలీజియస్ ప్రాక్టీసెస్ పైన, వాళ్ళ ట్రెడిషన్స్ పైన, వాళ్ళ బిలీఫ్స్ పైన దీని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేది మనం తప్పకుండా చెప్పొచ్చు. కాబట్టి కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశం అనే కాదు, ప్రపంచ దేశాల్లో నివసించేటటువంటి ప్రతి ఇండివిజువల్ పర్సన్ యొక్క వ్యక్తిత్వం పైన, వాళ్ళ యొక్క జీవన విధానం పైన, వాళ్ళ జీవన సరళి పైన, వాళ్ళ కెరీర్ డెవలప్మెంట్ పైన ఇది ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేది ఇక్కడ మనం ప్రధానంగా గుర్తించవచ్చు.